హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హెలో ప్రాపర్టీస్. సో, ఈరోజు మీకు ఒక 3 బీహెచ్‌కే ఫ్లాట్ అయితే చూపిస్తా అండి. అది కూడా మంచి లొకాలిటీలో. సో, లొకేషన్ వచ్చేసి మనకి శ్రీనగర్ కాలనీ అండి. నియర్ బై సత్యసాయి నిగము. ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే మనకి సాంప్రదాయ స్వీట్ షాప్ లైన్ వస్తుందండి. సో, మీరు వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూడడం వల్ల మీకు వీడియో అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, నేను పెన్ టు పెన్ కూడా మీకు క్లియర్‌గా అనేది వీడియోలో చూపిస్తాను. సో, ఫ్లాట్‌ని ఎక్కడ కూడా మీరు మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అంతకన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్‌ని ప్రెస్ చేయడం ద్వారా ఇలాంటి ఫ్లాట్ వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉంటారు. సో, దయచేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా అండి. చూడండి. సో, ఫ్లాట్ వచ్చేసి మనకండి ఇది 1700 ఎస్ఎఫ్టీ అండి టోటల్‌గా మనకి. మీరు ఏదైతే చూస్తారో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. సో, ఇక్కడొచ్చేసి హాల్ అండ్ డైనింగ్ సెపరేట్ ప్లేస్ వస్తుందండి. మీరైతే చూస్తున్నారు కదా! పైన మొత్తం ఫాల్ సీలింగ్ ఉంటుందండి. టోటల్ 3 బెడ్‌రూమ్స్‌కి కూడా మనకి ఫాల్ సీలింగ్ అని ఉంటుందండి. సో, కిచెన్ కూడా చాలా బాగుంటుంది. రీసెంట్‌గా రెనోవేట్ చేశారు. సో, పూజా రూమ్ కూడా సెపరేట్‌గా ఉంటుందండి. చూస్తున్నారు కదా! సో, ఇదొచ్చేసి పూజా రూమ్ వస్తుందండి. దీనికి రైట్ సైడ్‌లో వచ్చేసి మనకి డైనింగ్ వస్తుందండి. సో, దీనికి ఇంకా ఈ రైట్ సైడ్‌కి మనకి ఓపెన్ ప్లేస్ అనేది ఉందండి. బయట మనకి బాల్కనీలా ఉంటుంది. ఇదొచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి. సో, ప్లేస్ అనేది కింద ఎలా ఉందనేది కూడా మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. సో, కబోర్డ్ వర్క్స్ అనేది కూడా చాలా నీట్‌గా ఉన్నది. సో, ఇంతకుముందు మన టెనెంట్స్ వచ్చేసండి 60,000 వరకు రెంట్ అనేది పే చేశారండి. సో, ఈ యొక్క ఫ్లాట్‌కి వచ్చేసి. సో, ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి మనకండి 48 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ ఉంది. 1700 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి. విత్ బీఆర్ఎస్ అప్రూవల్ ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి మనకిది బ్యాంక్ లోన్ వస్తుంది. అన్ని బ్యాంక్ లోన్ వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. మీ యొక్క ప్రొఫైల్ బేస్ చేసి అనేది మాత్రం లోన్ వస్తుందండి. సో, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ ఇక్కడ వదిలేస్తారండి. దీంట్లో కొన్ని మూవబుల్ థింగ్స్ మాత్రమే తీసుకెళ్తారు. రిమైనింగ్ అనేది అది ఇక్కడ వదిలేస్తారు. సో, అలా ఏసీస్ అనేవి ఉంటాయి. సో, ఇది వచ్చేసి వాష్‌రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మీరు ఏదైతే చూసారో ఇప్పటివరకుని ఇది వచ్చి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. దీనికి కబోర్డ్ వర్క్స్ అండ్ ఫాల్ సీలింగ్ అండ్ దీంట్లో మనకి కార్డ్ కూడా వదిలేస్తున్నారు. సో, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మీకు ఈ రూమ్‌లో అయితే మాత్రం మీరు చూసినట్టే ఉంటుంది. విత్ ఏసీస్ కూడా వస్తాయండి దీంట్లోని. ఈ యొక్క ఫ్లాట్‌కి మీరు ఒక సింగిల్ రూపీ కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో, జస్ట్ ఒక పెయింటింగ్ అనేది వేసుకొని మనం దీనికి మూవ్ అవ్వచ్చండి. సో, ప్రెజెంట్ అయితే ఖాళీ ఉంది. సో, ఇంతకుముందు వచ్చేసి టెనెంట్ మనకి 60,000 వరకు అనేది రెంట్ పే చేశారండి. సో, ఇది వచ్చేసి మనకి హాల్ వస్తుందండి. హాల్‌లో మనకి స్ట్రెయిట్‌లో మనకి ఒక వాష్‌రూమ్ ఉంటుంది. సో, ఇంతకుముందు ఇక్కడ మనకి బాల్కనీ ఉండేది. సో, దాన్ని క్లోజ్ చేసి మనకి దీనికి వాష్‌రూమ్ అనేది చేశారండి. సో, ఇది వచ్చేసి వాష్‌రూమ్ అండి. మోడర్న్ వాష్‌రూమ్ ఉంటుంది. సో, ఫ్లాట్ కూడా కొన్ని చేంజెస్ అన్నీ కూడా మీకు రీసెంట్‌గానే చేంజెస్ ఇచ్చారు ఇంతకుముందు. సో, సేల్ చేస్తున్నారని చెప్పేసి ఓనరు. సో, దీని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకి 1,35,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ ప్రైస్ అండి. ఇది డిపెండ్స్ ఆన్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్‌రూమ్ వస్తుందండి. దీంట్లో కూడా విత్ ఫాల్ సీలింగ్ విత్ ఏసీ అండ్ కబోర్డ్ వర్క్స్. సో, టోటల్ మీరు ఏదైతే చూస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ అనేది ఇస్తారండి దీంట్లో కూడా ఈ రూమ్‌లో కూడాని. సో, దీనికి కూడా ఒక అటాచ్డ్ వాష్‌రూమ్ అనేది ఉంది. సో, చూస్తున్నారు కదా! కింద కూడా ఉంది. ప్లేస్ కూడా ఎలా ఉందనేది ముందు కూడా మీకు క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. సో, ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ రూమ్ వస్తుందండి పక్కకి సైడ్‌కి. సో, ఓల్డ్ ప్రాపర్టీస్‌కి ఒక అడ్వాంటేజ్ అయితే ఉందండి. సో, కామన్ ఏరియా అనేది తక్కువ వస్తుంది. సో, ఫ్లాట్ అండ్ కన్స్ట్రక్షన్ బాగుంటుంది. సో, ఆల్రెడీ ఇవన్నీ కబోర్డ్ వర్క్స్ కానీ, ఫాల్ సీలింగ్స్ కానీ, కర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు దీంతో పాటుకొస్తాయి. అదొక మెయిన్ అడ్వాంటేజ్ అండి. సో, ఓల్డ్ ప్రాపర్టీస్‌కి అండ్ న్యూ ప్రాపర్టీస్‌కి ఇదొక అడ్వాంటేజు. సో, నేను చెప్పిన విధంగా మీకు ఇవన్నీ కూడా ఏదో కొత్త ప్రాపర్టీస్ అయితే మాత్రం ఇవన్నీ మీరు చేయవలసి ఉంటుంది. సో, ఈ ప్రాపర్టీలో వచ్చేసి మనకి ఒక్క సింగిల్ రూపీ కూడా మీరు స్పెండ్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్‌రూమ్ వస్తుందండి మనకిది. ఈ బెడ్‌రూమ్‌లో కూడా మనకి విత్ కబోర్డ్ వర్క్స్ అండ్ ఫాల్ సీలింగ్ అండ్ ఏసీ కూడా ఉంటుందండి దీంట్లోని. చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ఫ్లాట్ అండి ఇది. సో, చాలా బాగుంటుందండి. బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ బ్యూటిఫుల్ ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చేసి మనకి చెప్పాను కదా ఇందాక. సో, సాంప్రదాయ స్వీట్ షాప్ వస్తుందండి. నియర్ బై వస్తుంది. సత్యసాయి నిగమ్‌కి మనకి జస్ట్ 200 మీటర్స్ అండి. ప్రైజ్ వచ్చేసి మనకి 1,35,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్. ఎవరికైనా కనుక వీడియో నచ్చినట్లయితే కనుక కింద ఇచ్చిన నెంబర్‌కి మీరు వాట్సాప్ చేసి మీరు విజిట్ అనేది చేయొచ్చు. ఫ్లాట్‌కి విజిట్ చేయొచ్చు. సో, అదేవిధంగా మనకి 6థ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ అయితే ఉందండి. సో, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ కూడా వస్తుంది. మంజీరా వాటర్ ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ అప్రూవల్స్ అండి. సో, మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక కింద ఇచ్చిన నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఎస్పెషల్లీ పెంట్ హౌస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం బెస్ట్ అండి. సో, చాలా బెస్ట్ అండి అని చెప్తాను. మంచి ఫ్లాట్ అండి ఇది. సో, పెంట్ హౌస్‌లో చూస్తున్న వాళ్ళకైతే సో, చాలామంది అడుగుతుంటారు. చాలా రేర్